హలో అండి, నా పేరు భూపతి. నేను సంజీవ్‌కి డీఓపీగా పనిచేశా. స్టార్టింగ్‌లో అనిల్ ఒక షార్ట్ ఫిల్మ్ అని చెప్పి నరేషన్ కోసం వచ్చాడు నా దగ్గరికి. అయితే స్టోరీ విన్న తర్వాత నాకది రెగ్యులర్‌గా అనిపించింది. సో, ఏదైనా కొత్తగా చేస్తే బావుంటది కదా అని చెప్పి మనోడికి చెప్పాను. ఆఫ్టర్ సమ్ చేంజెస్, సమ్ డేస్ మనోడు మళ్ళీ తిరిగొచ్చి అదే స్టోరీ మళ్ళీ చేద్దామన్నా ఇది నాకు చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాను ఈ స్టోరీ మీద. ఇదే చేద్దాం అని చెప్పాడు. సరే, షార్ట్ ఫిల్మే కదా, ఒక ట్రై చేద్దాం. అసలు మనోడు ఎలా నరేట్ చేస్తాడు, మనోడి పాయింట్ ఎలా ఉంటుంది అంటే నరేషన్ డిఫరెంట్ ఉంటుంది, ప్లస్ స్టోరీ విజువలైజేషన్ డిఫరెంట్ ఉంటుంది. సో ఆ పాయింట్ మీద మేము ప్రాజెక్టు స్టార్ట్ చేసాం. స్టార్ట్ చేసిన తర్వాత చాలా హడల్స్ వచ్చాయి మనకు, లొకేషన్ వైజ్ కానీ, బడ్జెట్ వైజ్ కానీ, ఎక్విప్మెంట్ వైజ్ కానీ, కాస్టింగ్ వైజ్ కానీ, ప్రతిదీ మనకు ఈ ఈ సంజీవ్లో ప్లస్ పాయింట్ ఏంటంటే టీమ్ అప్ప. మనోళ్ళు ఒక 5 మెంబర్స్ ఉంటారు. సో ప్రతి విషయంలో వాళ్ళు ఆ టీం వర్క్ చూసిన తర్వాత నాకు చాలా కాన్ఫిడెంట్, అంటే టీం ఉంటే ఏదైనా చేయొచ్చని నాకు ఈ ప్రాజెక్ట్లో అర్థమైంది. సో జనరల్గా టీం ఉండడం అనేది చాలా కష్టం. సో లొకేషన్ ఏదైనా లేకపోతే నలుగురు అలా స్ప్రెడ్ అయిపోయి 4 ఆప్షన్స్ తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు. సో అరే, ఇంత మంచి టీంని మనోడు గ్యాదర్ చేసుకున్నాడు, సో ఇట్స్ ఎ పాజిటివ్ వైబ్. సో మనం దీనికి 100% ఇవ్వాలి అని చెప్పి ఉన్న బడ్జెట్లోనే ఉన్న ఎక్విప్మెంట్ తోటే వితిన్ 4 days మనకు 60 to 70 minutes ఫుటేజ్ వరకు తీసాం. దాంట్లో మనకు ఈజీగా ఒక 1 day మాంటేజెస్కి వెళ్ళిపోయింది. సో చాలా చాలా ఒక 50, ఆల్మోస్ట్ 40 to 50 లొకేషన్స్లో మాంటేజ్ తీసాం. బట్ అంటే టైమింగ్ మనకు సన్రైజ్, సన్సెట్ అని కాకుండా డిఫరెంట్ టైమింగ్స్లో తీసుకోవాల్సి వచ్చింది. బట్ ఇన్ కేస్ బడ్జెట్ ఉండి కొంచెం టైం ఉంటే ఇంకా మంచి అవుట్పుట్ తీసేవాళ్ళమని ఆఫ్టర్ 6 months తర్వాత అన్న మనం ఇది షార్ట్ ఫిల్మ్ కాదు, ఇది ఓటీటీకి తీసుకెళ్తున్నాం అని చెప్పాడు. అయితే అనిల్ ఎందుకు ఓటీటీ అనే తాపత్రయపడుతున్నాడు? అసలు మనం అనుకుని తీసిన షార్ట్ ఫిల్మ్ కదా, అసలు టీం అప్ప కాకుండా ఫస్ట్ క్రూ మెంబర్ కొలాబరేట్ అయింది నేనే. సో నాకే అంత కాన్ఫిడెన్స్ లేదు. అంటే షార్ట్ ఫిల్మ్ అంటే ఇట్స్ మోర్ దాన్ షార్ట్ ఫిల్మ్, అదైతే నేను పక్కా చెప్పగలుగుతాను, షూట్ అప్పుడు కానీ, బిఫోర్ షూట్ కానీ. బట్ ఓటీటీ అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది నాకు డౌట్ వచ్చే. అనిల్ ఒకసారి చూద్దాం, మ్యూజిక్ అయిందన్నావు కదా, ఒకసారి చూద్దాం అని చెప్పి నేను అనిల్ రమ్మంటే వచ్చిండు. ఒక దగ్గర ప్రొజెక్టర్లు వేసుకొని చూసిన తర్వాత తెలిసింది, అంటే ఆ రూమ్లో ఉండేవాళ్ళు కానీ మేమంతా చూసిన తర్వాత ఎందుకు ఓటీటీకి వెళ్ళకూడదు, అసలు మనోడు కరెక్ట్గానే ట్రై చేస్తున్నాడు, ఓటీటీ ఫిల్మ్ ఇది అని చెప్పి అప్పుడు ఫుల్ కాన్ఫిడెన్స్ ఫీల్ అయ్యి, హ్యాపీగా ఫీల్ అయ్యి ముందుకెళ్ళాం. అసలు ఎందుకు ఓటీటీ అని నాకు అనిపించింది అంటే, దానికి పడ్డ మ్యూజిక్ కానీ, శంకర్ అన్న అండ్ మనోహర్ బ్రో రాసిన లిరిక్స్ కానీ, అండ్ జాన్ కే బ్రో వాయిస్ కానీ, ప్రతిదీ రూరల్గా, న్యాచురల్గా, అసలు చాలా వైబ్ అవుతాం ఆ మూవీ చూసేటప్పుడు. ఎక్కడ ఫ్లో మిస్ అవ్వకుండా, డిస్టర్బ్ లేకుండా చాలా కనెక్టింగ్గా ఉంది. సో అందుకనే నాకు కానీ, మా రూమ్మేట్స్కి కానీ, మిగతా వాళ్ళు చూసిన వాళ్ళందరికీ కానీ ఆ కాన్ఫిడెన్స్, ఓటీటీ ఫిల్మ్ అవుతుందనే కాన్ఫిడెన్స్ బిల్డ్ అయింది. సో సరేలే అని చెప్పి నా వర్క్స్లో నేను బిజీ ఉన్నప్పుడు సడన్గా ఒకసారి ఫోన్ చేసి అన్న ఒకసారి కలుద్దామని చెప్పి అన్నాడు. కలిసిన తర్వాత మన సంజీవ్ని ఆహా వాళ్ళు తీసుకుంటున్నారు, ఓకే అంత ఫిక్స్ అయిపోయింది, రిలీజ్ కూడా ప్లాన్ చేసుకుంటున్నాం అన్నాడు. అస్సలు నమ్మలేదు, ఏదో జోక్ చేస్తుంటారులే అన్నట్లు అనుకున్నా. కానీ చూస్తే నిజంగానే మనోడు ప్రూఫ్స్తో సహా, మెయిల్స్తో సహా అన్నీ చూపించి ఇదన్నా ప్రస్తుతం స్టేటస్ అని చెప్పేసరికి అసలు షాక్ అండ్ హ్యాపీ అన్నీ ఒకటేసారి వచ్చేసినాయి. ఎందుకంటే ఇట్స్ డెబ్యూ ఫర్ హోల్ టీమ్, అందరికీ హోల్ టీమ్కి ఇది డెబ్యూ కదా అని చెప్పి ఇంకా ఫుల్ హ్యాపీగా ఫీల్ అయిపోయాను. సో ఇది మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతుందని నేను నమ్ముతున్నా. ఎందుకంటే ప్రతి ఒక్క కామన్ పర్సన్కి కనెక్ట్ అయ్యే క్యారెక్టర్ సంజీవ్ అనేది. సో మీరు కూడా ఖచ్చితంగా కనెక్ట్ అవుతారు. అయితే మా సంజీవ్ త్వరలో ఆహాలో రాబోతున్నాడు. ఒకసారి మీరు చూస్తే మీ సంజీవ్ అని అంటారు. ఎందుకంటే ఆ క్యారెక్టర్ కానీ, ఆ ఎమోషన్ కానీ ఎంత బలంగా ఉందని నేను నమ్ముతున్నా. సో దీన్ని మీరు థియేటర్ ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే మేము ప్రీమియర్స్ ప్లాన్ చేస్తున్నాం. ఎక్కడ, ఎప్పుడు, ఏంటి అని మీరు తెలుసుకోవాలనుకుంటే మా ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ని ఫాలో అవ్వండి. కలిసి చూద్దాం, మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ.